హలో అండి. వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. సత్యం శంకర మంచి గారు రచించిన అమరావతి కథల నుండి ఓ చక్కని కథ, చెట్టు కొమ్మనున్న కథ. ఈ కథ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. అప్పుడే కొత్త వీడియో పెట్టినా మీ దాకా వస్తుంది. ఇక కథలోకి వెళ్దాం. కొన్ని కథలు నేల మీద నడుస్తాయి, మరికొన్ని కథలు గాలిలో ఆడుతాయి, కొన్ని కథలు చెట్టు కొమ్మన కూర్చుంటాయి. ముక్కంటి పల్లవుడికి 3 ముళ్ళ వయసొచ్చింది. అమ్మ పెట్టిన చద్ది తిని బడికైతే వెళ్తున్నాడు కానీ పాఠాల కంటే పరుగులు పందాలంటేనే మక్కువ. పొద్దున్న సాయంత్రం అక్షరాల సంగతి అయ్యవార్ల కొదిలేసి ఆకతాయిల్ని చేరదీసి జట్లు కట్టి కుస్తీ పట్టటమే ముక్కంటి పని. ఒకరోజు పోటీలో తగాదా వచ్చింది. మాటలు పెరిగాయి. నువ్వెంత అంటే నువ్వెంత అనుకున్నారు పిల్లలు. ఒకడెవడో చెంగున లేచి పోరా పో, నీ అబ్బకి చెప్పుకోరా అన్నాడు ముక్కంటిని. వాడికి అబ్బలేడురా అన్నాడు ఇంకొకడు. ఆ మాటలతో ముక్కంటి నీరు గారి, ఎవరన్నారయ్యా నీకయ్యలేడని అంది తల్లి. ఊరు వాడ అంతా అంటున్నారమ్మా అన్నాడు ముక్కంటి. వాళ్లకే సమాధానం చెప్తాను రావయ్యా అంటూ ముక్కంటిని చేయి పుచ్చుకొని నడి వీధిలోకి తీసుకొచ్చింది. పెద్ద అరుగు మీద కొడుకుని నుంచోపెట్టి పిల్లల్ని పెద్దల్ని అందర్నీ కేకపెట్టి పిలిచింది. అలా పోగైన జన సమూహానికి ముక్కంటి జన్మ చెప్పింది. అన్నలారా అమ్మలారా, నా బిడ్డ ముక్కంటి అయ్యలేడన్నారంట. నేనిప్పుడు చెప్తున్నాను, నా బిడ్డకు తండ్రి ఆ అమరేశ్వరుడు. జనం ముఖాముఖాలు చూసుకున్నారు. చెప్పుకుపోతుంది ముక్కంటి తల్లి. నేను విధవను. 10 ఏళ్ల క్రితం స్వామి ముందు సాగిలపడి నాకు సంతానం ఇవ్వని ప్రార్థించాను. నాకు సంతానం కలిగితే పుట్టెడు నీళ్లతో నీకు దీపారాధన చేస్తాను, పుట్టెడు ఇసుకతో నీకు సమారాధన చేస్తాను అని మొక్కుకున్నాను. ఆ మొక్కుకోట విన్న ఆడవాళ్లు నన్ను గేలి చేశారు. ఆ తర్వాత నాకు నెలలు నిండాయి. ఈ ముక్కంటి పుట్టాడు. ఆ మొక్కుబడి ఇంతవరకు తీర్చలేదు. నా బిడ్డ తండ్రిని నిర్ధారించడం కోసమే ఇంతకాలం ఆగానో ఏమో తెలీదు. ఇప్పుడే తీరుస్తాను అని కృష్ణకెళ్ళి బిందెడు నీళ్లు తీసుకొచ్చి గాబులో పోసి ఒత్తి చేసి వెలిగించింది. దీపారాధన చేసింది. కృష్ణలో ఇసుక బుట్టెడు తీసుకొచ్చి వండి ఊరందరికీ సమారాధన చేసి వడ్డించింది. ముక్కంటి పెరిగి పెద్దవాడయ్యాడు. అయ్యవార్ల చదువు ఉపయోగించలేదు కానీ అలనాటి ఆకతాయి జట్లు ఉపయోగించాడు. ఊరూరా తన సైన్యం పెంచుకొని అప్పటిదాకా పాలిస్తున్న జైన రాజ్యానికి వెళ్ళగొట్టి ధరణికోట రాజధానిగా వైదిక రాజ్యం స్థాపించాడు. ఎవరీ ముక్కంటి పల్లవుడు? ముక్కంటి పల్లవుడు త్రినేత్ర పల్లవుడు, త్రినయన పల్లవుడు అన్న పేరుగల రాజు కాంచీపుర రాజధానిగా పరిపాలించాడని చరిత్ర చెప్తుంది. ఆ పేరుతో అనేక మంది రాజులు తెలుగుదేశంలో ఉండేవారని చారిత్రకులు చెప్తున్నారు. ఎవరేం చెప్పినా మనం కథ చెప్పుటానికైతే ఇబ్బంది లేదు. ముక్కంటి పల్లవుడు వైభవంగా వివాహం చేసుకుని రాజ్యపాలన సాగిస్తూ ఉండగా ఒకరోజు ఒక సిద్ధుడు ముక్కంటికి ఒక రహస్య మంత్రం ఉపదేశించి ఒక పాదలేపనం అనుగ్రహించాడు. ఆ పాదలేపనం సహాయంతో ముక్కంటి పల్లవుడు రోజు క్షణ మాత్రంలో కాశీకి చేరుకొని గంగలో స్నానం చేసి తిరిగి క్షణంలో రాజధానికి తిరిగి వస్తున్నాడు. ముక్కంటి భార్య తన భర్త రోజు వెళ్ళి గంగా స్నానం చేసొస్తున్నాడని గ్రహించింది. ఒకనాడు ఆ పాదలేపనం తనకు కూడా అనుగ్రహించమని కోరుకుంది. ముక్కంటి సమ్మతించలేదు. ముక్కంటి భార్యకు తను రోజు గంగా స్నానం చేయాలనే కోరిక అధికమైంది. జైన సిద్ధుల్ని ఆశ్రయించి వాళ్ల ద్వారా ఆ పాదలేపనాన్ని సంపాదించగలిగింది. దాని సాయంతో భర్త బయలుదేరిన మరుక్షణంలో తాను కాశీకి బయలుదేరి గంగలో స్నానం చేసి భర్త రావటానికి కొంచెం ముందుగా ఇల్లు చేరుకోవటం మొదలెట్టింది. ఇలా కొంతకాలం గడిచింది. ఒకరోజు ముక్కంటి భార్య గంగలో స్నానం చేసి ఒడ్డు మీదకొచ్చేసరికి వాకిటుంది. వాకిటుంటే ఆ పాదలేపనం పనిచేయదు. తత్తరపడింది. రాజధానికి చేరుకోవటం ఎట్లా? గత్యంతం లేక భర్తని వెతుక్కుంటూ ఒడ్డున వెంటే నడిచింది. అల్లంత దూరాన ముక్కంటి స్నానం ముగించుకొని ఒడ్డుకొస్తున్నాడు. అంతఃపురంలో ఉండవలసిన భార్య గంగా ఒడ్డున కనిపించేసరికి ఆశ్చర్యపోయాడు. భార్య చేతులు జోడించి వివరం చెప్పి తప్పిదం ఒప్పుకుంది. మార్గాంతరమ ఆలోచించమంది. అప్పుడు ముక్కంటి కాశీలోని పండితుల్ని సిద్ధుల్ని ఆశ్రయించి తరుణోపాయం చెప్పమని వేడుకొన్నాడు. ఈ రహస్య గంగాస్థానం ఎవరికీ తెలియదని, మేము వెంటనే అమరావతికి వెళ్ళకపోతే రాజ్యం అల్లకల్లోలమైపోతుందని వివరించాడు.
పండిత పరిషత్తు ముక్కంటి దంపతుల్ని వారి తపోమహిమతో వారి రాజధానికి చేర్చటానికి ఒక షరతు పెట్టింది. 2 సంవత్సరాల తర్వాత కాశీరాజ్యంలో గొప్ప క్షామం రాబోతుంది. ఆ సమయంలో మేము అమరావతి వస్తాము, మిమ్మల్ని పోషిస్తాను అని గంగలో నీళ్లు వదిలితే రాజధానికి చేరుస్తాం అని ఆ ప్రకారం ముక్కంటి గంగలో నీళ్లు వదలగా దంపతులు రాజధాని చేరుకున్నారు. 2 సంవత్సరాలు గడిచింది. కరువు వచ్చింది. 6,000 కుటుంబాలు కాశీ నుంచి బయలుదేరి నైజాం రాజ్యం గుండా పరిటాల మీదుగా గనాతకూరు దగ్గర వచ్చేసరికి కృష్ణానది మహోధృతంగా వరదల్లో ఉంది. కృష్ణ దాటడానికి సాధనం లేదు. ఆకలితో అలమటిస్తున్న ఆ కుటుంబాలు ఒక నిర్ణయానికి వచ్చాయి. ఆకలితో ఇక్కడ చచ్చిపోవటం కంటే కృష్ణలో దూకి ఆత్మహత్య చేసుకుందామని కృష్ణలో దూకారు. కృష్ణ 2 పాయలుగా విడిపోయి వాళ్లకు దోవ ఇచ్చింది. నడుచుకుంటూ అమరావతి వచ్చి ముక్కంటిని ఆనాటి వాగ్దానం నిలుపుకోవలసిందిగా కోరారు. ముక్కంటి వారందరినీ ఆదరించి వారికి మాన్యాలిచ్చి పోషించినట్టు శాసనముంది. ఎక్కడ ఉంది శాసనం? ఏ ఇంటి పునాదుల్లోనో, ఏ భూగర్భంలోనో. ఈ కథ మీకు నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.